పిల్లరా, మానవ జీవితం ఏదైతే ఉందో మనుషులు శరీరాలతో ఈ భూమి మీద ఉన్నారు. శరీర సంబంధమైన జీవనం ఈ భూమి మీద మనకు ఉంది. శరీర సంబంధమైన జీవనం, శరీర సంబంధమైన బ్రతుకు, శరీర సంబంధంగా మనం ఉండడం వలన మన ఆలోచనలన్నీ ఎలా ఆలోచిస్తామంటే శరీర సంబంధమైనవిగా ఆలోచిస్తుంటాం. ఉదాహరణకి చిన్నపిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి? చిన్నపిల్లల ఆలోచనలు చిన్నపిల్లల్లాగే ఉంటాయి అంటారు. పెద్దవారి ఆలోచనలు పెద్దవారిలాగే ఉంటాయి అంటారు. అమాయకుడు ఆలోచనలు అమాయకుడిలాగా ఉంటాయి అంటారు. జ్ఞానవంతుడి ఆలోచనలు జ్ఞానవంతులా ఉంటాయి అంటారు. ఒక్కొక్క మనిషి పరిధిని బట్టి వారు ఆలోచించిన ఆలోచనలు మనకు ఉంటాయి దేని పిల్ల. అయితే మనము శరీర సంబంధమైన వాటిగా ఆలోచించామనుకోండి, మనం పరిపక్వము. మనం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే ఆత్మీయ సంబంధులుగా ఆలోచించాలి. ఇప్పుడో చెప్పాను మీకు, శరీర సంబంధులైన వారి కంటే ఆత్మ సంబంధులైన వారు పెద్దవారు. ఆత్మ సంబంధులైన వారు శరీర సంబంధమైన వారి కంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు ఆత్మీయతలో. కనుక మనం కొంచెం శరీర సంబంధము నుండి ఆత్మీయ సంబంధంలోకి వెళ్ళే ఆలోచనలు చేయాలి. శరీర సంబంధం ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇదిగో మనం ఉన్నాం కదా, ఈ బ్రతుకు ఏదైతే ఉందో మరణించినా ఇదే బ్రతుకు ఉంటుంది అని ఆలోచిస్తారు. అంతేనా? మరణించినా అక్కడ కూడా ఆడపిల్లలు ఉంటారు, మరణించినా అక్కడ కూడా మగపిల్లలు ఉంటారు. ఏంటి? మరణించిన మరొక జన్మ మనకు ఉంటుంది, మరణిస్తే అక్కడ కూడా మనుషులు ఉంటారు, అక్కడ కూడా భార్య భర్త పిల్లలు అంతేనా ఉంటారు అని ఆలోచనలతో ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే వీరు ఏ ధరించుకున్నారు? శరీరాన్ని ధరించుకున్నారు. కనుక శరీర సంబంధమైన విషయాల్లో భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. కనుక చనిపోయిన తర్వాత కూడా ఎలాగుంటారు? మరలా భార్య పిల్లలు ఇలా ఉంటారు అని మనిషి ఆలోచనలు ఉండిపోయాయి. కనుక దేవుని పిల్లరా, మనందరం కూడా ఒకసారి దేవుని మాటలను ఆలోచన చేద్దాం. ప్రపంచంలో శరీర సంబంధమైన ఆలోచనలే ఎలా ఉంటాయంటే శరీర సంబంధమైనవిగానే ఉంటాయి. ఎప్పుడు అలాగే ఉంటాయి. పుట్టుక ముందు ఎలా ఉన్నామంటే శరీర సంబంధం గురించి చెప్తాడు. ఈ బ్రతుకులు ఎలా బ్రతకాలంటే శరీర సంబంధమైన విషయాలు చెప్తారు. చనిపోయిన తర్వాత కూడా ఎలా బ్రతుకుతారంటే శరీర సంబంధమైనవే చెప్తుంటారు. అంటే టోటల్గా మనం శరీరం ధరించుకున్నాం కనుక శరీర విషయాలే మనము ఆలోచన చేస్తారు. ఇది ఇప్పుడు కాదు, బైబిల్లో యేసుక్రీస్తు దగ్గరికి సద్దూకయ్యులైన వారు వచ్చారు. సద్దూకయ్యులైన వారు వచ్చి యేసు ప్రభు ఏమని ప్రకటిస్తున్నారు? చనిపోయిన వారు తిరిగి లేస్తారు, పునరుద్ధానం ఉన్నది. చనిపోయిన వారు కనిపించట్లేదని వారు లేరు అని మీరు చెప్పకండి. చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఒకరోజు భూమి మీదకి వారు లేస్తారు, పునరుద్ధానంలో లేస్తారు. పునరుద్ధానం ఉంది, చనిపోయిన వారు తిరిగి లేస్తారు అని చెప్పినప్పుడు సద్దూకయ్యులు వచ్చే ప్రశ్న వేశారంటే, అయ్యా నువ్వు చనిపోయిన వారు ఎక్కడో ఉన్నారు, చనిపోయిన వారు తిరుగు లేస్తారు, వాళ్ళు జీవముతో మరలా వస్తారు అని నువ్వు చెబుతున్నావు కదయ్యా. మరి మా దగ్గర ఒక ఆవిడ ఉండేది, ఆవిడ మొదటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంది. ఆమె ఏం చేసిందంటే మరో వ్యక్తిని చేసుకుంది. అలా 7గురిని చేసుకుందామే. ఈ 7గురు కూడా చనిపోయారు, చివరికి ఈమె కూడా చనిపోయింది. మరి నువ్వు పునరుద్ధానం ఉందంటున్నావు కదా, ఈ పునరుద్ధానములో ఈ 7గురు కూడా ఈమెకి భర్తగా ఉంటారా, లేదంటే ఈ 7గురులో ఒకరు ఈమెకి భర్త అవుతారా అని అడిగారు. ఎక్కడ? మత్తయి 22 అధ్యాయాలు, మత్తయి సువార్త 22 అధ్యాయాలు అడుగుతారు. అంటే అక్కడ సద్దూకయ్యులు కానీ ఆ రోజున్న సమాజం కానీ ఏమనుకుంటున్నారు అంటే చనిపోతూ కూడా ఏం చేసుకోవచ్చు?
పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. మనిషి ఎలా ఆలోచిస్తాడు? మనిషి మెదడు అలాంటిది, మట్టి మెదడు కదండి. చనిపోయిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చు, చనిపోయిన తర్వాత కూడా పిల్లలు కనవచ్చు, ఏంటి కట్నాలు తీసేసుకోవచ్చు, అక్కడ కూడా పెద్ద సంసారం పెట్టేద్దామని మనిషి ఆలోచనలు. కానీ యేసుప్రభు ఏమన్నాడో తెలుసండి, మీరు ఆలోచించే విధానం తప్పు. మీరు దేవుని లేఖనము కానీ దేవుని శక్తి కానీ మీరు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు ఎక్కువ శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు తప్ప ఆత్మీయ సంబంధంగా మీరు ఆలోచించట్లేదు. మీరు దేవుని మాటను మీరు లోక సంబంధంగా ఆలోచించుకుంటున్నారు. దేవుని మాటలను లోక సంబంధంగా మీరు ఆలోచించుకుంటున్నారు. కనుక చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత పెళ్ళిళ్ళు ఉండవు అంటున్నాడు. పెళ్ళిళ్ళు ఉండవు. మరలా అక్కడ పెళ్ళిళ్ళు, పిల్లలు, వంటలు, ఇల్లు, సంసారము, జీవితము అవేటి ఉండవు అంటున్నాడు. మరి భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద ఒక స్కూల్ పిల్లవాడికి చదువు నేర్పించడానికి కూర్చోడానికి బల్ల, చదువుకోవడానికి ఒక బల్ల, తినడానికి ఒక రూము, ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే అక్కడ చదువు నేర్చుకోవడానికి, ఆడుకోవడానికి ఒక గ్రౌండు ఉంటాయా లేదా? ఒక స్కూల్కి ఒక పిల్లవాడిని పంపిస్తే వాడు ఏం నేర్చుకోవడానికి పంపిస్తామండి? మనం చదువు నేర్చుకోవడానికి పంపిస్తాం. చదువు చెప్పే టీచర్లు ఉంటారు, నేర్చుకునే పుస్తకాలు ఉంటాయి, కూర్చునే బల్లలు ఉంటాయి, తినడానికి ఒక రూమ్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అక్కడ ఉంటాయంటే నీవు చదువు నేర్చుకోడి గొప్పవాడు అవడానికే. అలాగే ఈరోజు ఇక్కడ ఈ ప్రకృతి సంబంధమైనవి, నీ భార్య, నీ పిల్లలు, అక్క, చెల్లి, తమ్ముడు, ఇవన్నీ వచ్చినవి, దేవుడు ఇక్కడ పెట్టినవి. ఎందుకు ఇన్ని పెట్టాడంటే నీవు దైవముగా మారాలి, స్కూల్లో మంచి స్టూడెంట్గా మారాలి, భూమి మీదకైతే నువ్వు ఒక దైవంగా మారాలి. అందుకే ఇవన్నీ కూర్చోబడ్డాయి. ఉదాహరణకి ఒక సినిమా తీసాడు అనుకోండి, ఒక నిర్మాత, ఒక డైరెక్టర్. సినిమాలు ఏం చేస్తారండి? ఒక కథని ప్రజలకు చెప్పడానికి హీరోకి పెడతారు, హీరోయిన్కి పెడతారు, కామెడీ యాక్టర్ పెడతారు, ఏంటి మరి విలన్లకు పెడతారు. వీళ్ళందరినీ పెట్టి ఒక కథని ఏం చేస్తారంటే ప్రజలకి చూపించాలి. ప్రజలకు చూపించాలనే ఒక ఆలోచన మొట్టమొదటి కదిలింది కదా. ఆ కదిలికే సినిమాలు ఎంతమంది నటిస్తున్నారు. సినిమా అయిపోగానే ఎవడింటికి వాడు వెళ్ళిపోవాలి. కానీ ఒకడింటికి ఒకడు నా భార్యను వచ్చే ఆమె రాదు. సినిమా అయినంత వరకే నటించింది, తర్వాత వాళ్ళ రియల్ జీవితం ఉంటుంది. అలాగే భూమి మీద కూడా వచ్చిన మనందరికీ కూడా అండి ఇది ఒక దేవుని దృష్టిలో నటన అనే ఒక జీవితం. ఈ జీవితంలో శరీరాన్ని ధరించుకొని మనం వచ్చాం. ఇదే మేకప్. ఈ శరీరమే మనకు మేకప్. కాల్చినప్పుడు సమురు కారుతుంటుంది అందులో నుండి, పాతినప్పుడు ప్రకృతిలో కలుస్తుంటుంది. ఇది అదేనా? మేకప్ ఎలాగ కడుక్కున్నప్పుడు మొత్తం వెళ్ళిపోద్దో మనం కూడా ఒక్కొక్క శరీరం, కన్ను కన్ను, ముక్కుకు ముక్కు, కాలు కాలు, శరీరము, దుమ్ములు, నరములు ఇవన్నీ పోతాయి, ప్రకృతిలో కలిసిపోతాయి. అంటే టోటల్గా నువ్వు ఒక ఆత్మగా ఒక మేకప్ వేసుకొని ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తల్లి, తండ్రి, అన్న, చెల్లి, భార్య, పిల్లలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే నిన్ను దేవుడు ఏమనుకున్నాడంటే తనంతటి వాడిని చేయాలి అనుకునే ఈ ప్రకృతి అనే స్కూల్ పెట్టాడు ఇక్కడ. ఈ ప్రకృతి అనే స్కూల్లోకి మనం అందరం ఎందుకు వచ్చామంటే దైవాలుగా మారాలని. చిన్నోళ్ళం కాదండి, భూమి మీదకి శరీరంలో ఉన్నా నేను చిన్నోడు అనుకుంటున్నావేమో, కానీ మేకప్ తీసావనుకోండి నీ అంత గొప్పోడు ఇంకే ఉండవు, అంత గొప్పవాడు నువ్వు. ఏంటి ఇప్పుడు సినిమాలో హీరో ముష్టుడుగా నటిస్తాడండి, సినిమాలో ముష్టుడు అనుకుని బయట కూడా ముష్టుడు అయిపోతాడండి. సినిమాలో దొంగగా నటిస్తాడండి, సినిమాలో దొంగగా నటించాడనుకుని బయట కూడా దొంగ అయిపోతాడండి. బయట కూడా మంచి పనులు, విలన్లుగా సినిమాలు తీసిన వాళ్ళు బయటకు మంచి పనులు చేస్తున్నారు లేదా? ఎంతో మంచి పనులు చేస్తున్నారు. సినిమాలో విలన్ అవ్వచ్చు, అదంతా నటన. అలాగే ఈ జీవితంలో ఒక ఆత్మగా నువ్వు శరీరం తొడుక్కొని భూమి మీదకి వచ్చావంటే
దైవం అవ్వాలి, నువ్వు దేవుడు అంతటి వాడు అవ్వాలని ఆలోచనతో దేవుడి భూమి మీదకి పంపించాడు. అలా పంపించిన ప్రాసెస్లో, నువ్వు నేర్చుకున్న ప్రాసెస్లో నీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, భార్య, పిల్లి ఇవన్నీ ఉండాలి. ఇవి ఉంటున్నప్పుడే నీకు ప్రేమలు అర్థమవుతాయి ఏంటి, యథార్థత అంటే ఏంటో తెలుస్తుంది, అబద్ధం అంటే ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి. అప్పుడు దేవుడు ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు దేవుళ్ళ మారడానికైనా అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి అందులో. మరలా ఇది అయిపోయింది అనుకోండి, అంటే ఈ శరీరం విడిచిపెట్టామనుకోండి, మరలా పెళ్ళి, పిల్లలు ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే నీ ట్రైనింగు అయిపోయింది. ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ట్రైనింగ్లు ఎందుకుంటాయి? ఉండవు. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, ఏ విషయం చెప్తున్నాడంటే, నాయన చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు పెళ్ళిళ్ళు కానీ, పెళ్ళిళ్ళు కువ్వడాలు కానీ, ఇవన్నీ కట్నాలు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు నాయన అంటున్నాడు. మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటున్నాడు. ఏంటి మీరు ఆలోచించండి. ఈ సృష్టి అంతా కూడా ఎవరు చేశారండి? దేవుడే చేశాడండి. ఇప్పుడు సూర్యుడిని చేశాడండి దేవుడే. సూర్యుడిని చేశాడు. సూర్యుడిని చేసినప్పుడు సూర్యుడిని మగవాడిగా చేశాడా, ఆడపిల్లగా చేశాడండి? ఒక చంద్రుని ఆడపిల్లగా చేశాడా, మగవాడిగా చేశాడా? నక్షత్రాలని ఆడవగా మగవా చేశాడా? గ్రహాలని ఆడవి మగగా చేశాడా? భూమిని ఆడా మగ్గగా చేశాడా? గాలి ఆడా మగ, నీరు ఆడా మగ, ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మనతో ఉన్నా ఇవి ఆడా కాదు, మగ కాదు. దీనికి మనకు పేరెట్టాం పంచభూతాలు. పంచభూతాలు అంటాం. అంటే ఇవి చాలా బలము గలవి, చాలా బలము గలవి. ప్రకృతిలో వీటికే ఎంత బలముంటే దేవుడులో నుండి వచ్చిన నీకు ఎంత బలం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. ఏంటి, రాజు కొడుకు అయినా సరే ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నువ్వు బానిసవే. రాజు అయితే రాజు, దేవుని కుమారుడివే. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఏంటి, నువ్వు దాసుడివే. అర్థమవుతుందా? గనుక యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, చనిపోయిన తర్వాత ఆడామగా ఉండదు, దేవదూతల వలె. దేవదూతలు ఆడామగా ఉండవండి. ఆడదూత మగదూత కాదు. మళ్ళీ ఆ దూతలు కలిసి మళ్ళీ అవే సంసారం పెట్టి అవన్నీ ఉండవు. మనిషి ఊహించుకుంటే ఈ శరీరంతో ఉన్నాం కనుక భార్యాభర్తలకు ఊహించుకుంటున్నాడు, కానీ వాస్తవానికైతే చనిపోయిన తర్వాత ఉండదండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడండి, దేవుడు ఆడామగా, దేవుడు ఆడామగా, ఆడా కాదు మగ కాదు, మహాశక్తి. అర్థమవుతుందా? అసలు భూమి మీదండి ఆదాముకు శరీరం ఇవ్వకపోతే అసలు ఆ మగ ఆడని వస్తాయి అసలు భూమి మీద? ఆలోచించండి మీరు. ఆదాముకు శరీరం ఇవ్వక ముందు ఆడ మగని ఉన్నాయా? ఎక్కడున్నాయండి? ఆదాములో నుండి అవ్వక తీగిపోతుంటే ఆడ ఎక్కడుందండి? ఈ ఆడ శరీరంకి ఎక్కడుందంటే అసలు ఆడ మగని పరిస్థితి ఎక్కడ ఉంటుందండి? ఉండదు. ఆడపిల్ల మగపిల్ల అంటే శరీరాన్ని ఇచ్చాడు, దానికి స్త్రీ అన్నారు, దీనికి పురుషుడు అన్నారు. అది నువ్వు పుట్టక ముందు ఆడమగ కాదు, చనిపోయిన తర్వాత ఆడమగ కాదు, భూమి మీద ఉన్నంతకాలమే ఆడమగ, స్త్రీ పురుషుడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. నీవు పుట్టక ముందు స్త్రీవి కాదు, పురుషుడివి కాదు. మరణించిన తర్వాత నువ్వు పురుషుడివి కాదు, స్త్రీవి కాదు. నీకు శరీరం ఎంతకాలం అయితే ఉందో ఆ శరీరంలో ఉన్నంతకాలమే నువ్వు ఒక స్త్రీ, నువ్వు ఒక పురుషుడు. ఆ స్త్రీ అనే శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, ఆ పురుషుడు అనే శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందులో నుండి అది వచ్చింది కనుక. కానీ ఆత్మకు లింగ భేదాలేమీ లేవు. శక్తి, పవర్. సూర్యుడు శక్తి అండి, పవర్. గాలి శక్తి, పవర్. నీరు శక్తి, పవర్. వాటికి ఆడామెగా అనే భేదాలేమీ లేవు. శరీరాలు ఇచ్చాడు కనుక కోడుల్లోనూ, పక్షుల్లోనూ, జంతువుల్లోనూ ఆడ మగ భూమి మీద ఉత్పత్తి అవ్వాలి. మరలా తినడానికి ఆహారాలు ఉత్పత్తి అవ్వాలి. వాటి క్రమంగా ఎదిగాయి తప్ప ఆడ మగ అనేది లేదు అండి. అసలు భూమే లేనప్పుడు జంతువులు ఎక్కడ ఉన్నాయండి? జంతువులు ఎక్కడ ఉన్నాయి? భూమే లేనప్పుడు జంతువులు ఎక్కడ ఉండే?
కనుక దేవుని పిల్లలు మనం ఆలోచించాలి. యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నాయన చనిపోయిన వారు పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు, పెళ్ళిళ్ళు చేసుకోరు, వారు దేవుని దగ్గర దూతలుగా ఉంటారు అంటున్నాడు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. ఆలోచిద్దాం. అలా చెబితే ఏమంటాడు తెలుసండి, చెబితే ఏమంటాడు తెలుసా, దేవుడు మోషే పొదల్లో కలిసినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని దేవుడు మాట్లాడారు కదా, మీరు చదవలేదా? దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అన్నాడు. అంటే మృతులు ఉన్నారు, సజీవులు ఉన్నారు, మృతులు ఉన్నారు, సజీవులు ఉన్నారు. అంటే యేసు ప్రభు ఎంత గొప్ప మాట ఇక్కడ చెబుతున్నాడంటే, ఇదిగోనైనా దేవుడు సజీవులకే దేవుడు అన్నాడు. మరి సజీవులు ఎవరంటే, ఇదిగో అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అంటున్నాడు కదా. మరి యేసు ప్రభు చెప్పినప్పటికి వీళ్ళు నిజంగా శరీరంతో ఉన్నారు? ఇక్కడ లేరు. మరి ఎక్కడ ఉన్నారు? శరీరం విడిచిపెట్టి మరో లోకంలో, పరదేశ అనే లోకంలో ఉన్నారు కనుక దేవుడు ఏమంటున్నాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. నేను అంటున్నాను, ఏంటి ఒకవేళ చనిపోతే దేవుని దృష్టిలో చనిపోయిన వారు దేవుడని ఎప్పుడైనా చెప్పుకుంటాడంటే దేవుడు? ఉదాహరణ మీ ఇక్కడికి వస్తాను. మీకు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది పిల్లలు ఉన్నారు మీకు. ఈ 10 మంది పిల్లలు 9 మంది చనిపోయారండి. 9 మంది చనిపోయిన తర్వాత మీరు ఒక బిడ్డను తీసుకుని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళారండి. అప్పుడు టీచర్ అడుగుతున్నారు, మీకు ఎంతమంది పిల్లలమ్మా అని అడుగుతున్నారు. అప్పుడు మీ సమాధానం ఏంటి చెప్పండి? ఒక్కడే. ఎందుకు ఒక్కడని చెప్తున్నావు? బ్రతికి ఉన్నవారి గురించే నువ్వు చెబుతావు కానీ చనిపోయిన వారి గురించి నువ్వు చెప్పవు. మరి దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అంటే ఆయన చనిపోయిన వారి గురించి చెప్పట్లేదు, బ్రతికి ఉన్నవారి గురించి చెప్తున్నారు. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బ్రతికున్నారా? బ్రతికున్నారు, పునరుద్ధానం ముందు తిరిగి లేస్తారని పొదలో దేవుడు మోసేకి చెప్పింది మీరు చదవలేదా అంటాడు సద్దెకీయులకి. అంటే చనిపోయినా వాళ్ళు ఇంకా జీవిస్తారు. చనిపోవడం అంటే శరీరాన్ని విడిచిపెట్టడం, ఆత్మగా శరీరాన్ని ఏం చేయడం? విడిచిపెట్టడం. ఏంటి? స్కూల్ విడిచిపెడతారండి, బాధ. ఆఫీస్ విడిచిపెడతారండి, బాధ. ఎన్నో విడిచిపెడతారండి, బాధ లేదు. అలాగే శరీరాన్ని విడిచిపెడతారు, అంతే. కానీ శరీరాన్ని విడిచిపెట్టిన వారు ఉంటారు. అలా ఉన్నారు అని యేసుక్రీస్తు ఎవరికి చెప్తున్నారు? సద్దెకీయులకి చెప్తున్నారు. నాయన మీరు పొరపాటు పడుతున్నారు నాయన, ఆడమ్మగంటి చనిపోయిన తర్వాత ఉండవు, పెళ్ళిళ్ళు ఉండవు. అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని దేవుడు చెప్పాడు, పునరుద్ధానం ఉందని ఆ రోజు చెప్పేశాడు మోషేకి అని చెప్పడం జరుగుతుంది. ఏంటి పిల్లరా? మరి మృతులెవరు, సజీవులు ఎవరు? నేను మృతులకు దేవుడును కాదు అంటాడు, సజీవులకే దేవుడిని అంటాడు. దేవుని పిల్లరా, ఈ విషయంలో మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లరా, దేవుడు అనే మాట ముందు బైబిల్లో మనకేం కల్పిస్తుందో తెలుసా? జీవము గల దేవుడు అంటాడు. అంటే మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు, అంటే జీవింపజేసే దేవుడు. అందుకే దేవుడు జీవము గలవాడు గనుక ప్రకృతి అంతా కూడా ఏం చేస్తుంది? జీవిస్తుంది. ప్రకృతిని జీవిస్తుంది. ఇప్పుడు భూమి ఉంది, తిరుగుతుంది. సూర్యుడు తిరుగుతున్నాడు, ఏంటి? వేడి. అలాగే చంద్రుడు, వెన్నెల, చల్లదనం, వర్షం, ఇవన్నీ ఎలాగొస్తున్నాయండి? జీవముంది. అందుకే మనకు కనిపిస్తుంది బైబిల్లో ఆదికాండం 1:24 వాటి వాటి జాతి ప్రకారము అని చెప్తూ ప్రతి జీవిని, ఏంటి 24 చదువుదాం చూడండి. 24 దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అంటే ప్రకృతిలో అంతా ఏముంది చెప్పండి? జీవము. ప్రకృతిలో ఎందుకు జీవం ఉందంటే ఈ ప్రకృతిని చేసేవాడులో జీవం ఉంది. ప్రకృతిలో చేసేవాడులో జీవం ఉంది కనుక ప్రకృతి ఏముంది? జీవం ఉంది. అందుకే ఈ ప్రకృతి అంతా జీవముతో కూడుకుని ఉన్నది.
ప్రకృతిని జీవింపజేస్తుంది. అసలు ఈ ప్రకృతి ఎలా కలిగిందండి? మనందరికీ తెలిసింది, ప్రపంచములు దేవుని వాక్యం, దేవుని మాట వలన కలిగినవి, నిర్మాణమైనవి అని మనం నేర్చుకున్నాం. అంతే కదండి? ఈ ప్రకృతి అంతా ఎలా కలిగిందంటే దేవుని మాట, దేవుని వాక్యం. ఒకప్పుడు ఇలాగ లేదు, కానీ ఆయన పిలవగానే సమకూర్చబడ్డాయి. మరి దేవుని మాట వలన, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం వలన కలిగిన ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఇది దేని వల్ల బ్రతుకుతుందో తెలుసా? దేని వల్ల జీవిస్తుందో తెలుసా? దేవుని ఆజ్ఞ వల్ల జీవిస్తుంది. ఏంటి? దేవుడు వాటికి ఏం చెప్పాడో వాటి ప్రకారమే అవి నడుస్తాయి తప్ప ఒకటి కూడా దాటవండి. ఆజ్ఞ దాటవు. అర్థమవుతుందా? ప్రకృతిలో ఏంటి, మీ జీవితంలో మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఒక మామిడి టెంకని తీసుకెళ్ళి మీరు విత్తారనుకోండి, అది ఏం చెట్టుకు వస్తుందండి? 100 సంవత్సరాల తర్వాత ఏం చెట్టుకు వస్తుంది? 1000 సంవత్సరాలు అయిన తర్వాతైనా ఆజ్ఞ మెరదు. ఆజ్ఞ ఏం చేయదు, మెరదు. నువ్వు ఆ మామిడి టెంక దగ్గరికి వెళ్ళి నువ్వు పనస చెట్టు కాయాలి అని నువ్వు ఆర్డర్ వేసినా అది కాయదు. అర్థమవుతుందా? నువ్వు ఎన్ని హెచ్చరికలు చేసినా అది కాయదు. ప్రకృతిలో దేవుడు వాటి ప్రకారం ఏవైతే ఇచ్చాడో ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలన్నవి ప్రకృతి దాటదండి. మనుషుడు నువ్వు వెన్నెనుకున్నావు దాటదు. అంతే. అంత పాటిస్తుంది అంటే 100% పాటిస్తుంది. దానికి కొన్ని జీవము గల గ్రంథముల నుండి రెండు రిఫరెన్స్లు మీకు చూపిస్తానండి. ఒకసారి 148వ కీర్తన, 148వ కీర్తన ఒకసారి ఇక్కడ ఒక వచనం చూద్దాం. 148వ కీర్తన ఏంటి? 8వ వచనం. అగ్ని వడగండ్లులారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. ఎవరాజ్ఞ నెరవేరుస్తుందంటే అంటే తుఫాను కూడా ఎవరాజ్ఞ నెరవేరుస్తుంది? ఇప్పుడు తుఫాను వచ్చిందనుకోండి, మీరు గట్టి తిడుతున్నారు అనుకోండి దానికి, తుఫాను రాకు, నువ్వు రాబట్టే మునిగిపోతానమ్మో, ఇదేమి తుఫాను, ఆ తుఫాను, ఈ తుఫాను అని మనం ఇష్టం వచ్చినా తిట్టినా పాపం వీళ్ళు తిడతాన్నారు, పారిపోతాను అనుకోదు. అలాగని మీరు బాధపడుతున్నారు, రాకుండా ఆగిపోతున్నాను అనుకోదు. ఎందుకంటే దానికి తెలిసిందల్లా ఒకటే. ఏంటి? ఒకటి, దేవుని ఆజ్ఞ నెరవేర్చడము తప్పితే దానికి మరొకటి తెలియదు. గవర్నమెంట్ ఇలాగ అంటుంది, ఈ మనుషులు ఎలాగ అంటున్నారు, ఆ మనుషులు అలాగుంటున్నారు, వీడు ఎలాగంటున్నాడు, ఇవన్నీ అది పట్టించుకోదు. దానికి వినబడింది ఒకటే, దేవుని ఆజ్ఞని నేను చేసేయాలి, నెరవేర్చాలి. ఏంటి? మరో వచనం మీరు చూడండి, 37వ అధ్యాయము యోబు గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనం మొదలు చూద్దాం. చూడండి 6వ వచనం ఏముంది చూడండి. 37వ అధ్యాయము యోబు గ్రంథము 6వ వచనం. నీవు భూమి మీద పడమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అంటే హిమమైన ఏంటి, మరి వర్షమైన, మహావర్షమైన వీటన్నిటికీ కూడా ఎవరు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఉందండి? దేవుడు ఆజ్ఞ. అవి ఆజ్ఞ మీరుతాయా? టెక్కల మీద పడంటే టెక్కల మీదే పడాలి, కాసి బుగ్గులు పడంటే కాసి బుగ్గులే పడాలి, అల్తాళ్ళలో పడాలంటే అల్తాళ్ళలోనే పడాలి, శ్రీకాకుళంలో పడాలంటే శ్రీకాకుళంలో పడాలి తప్ప నువ్వు అలాగన్నావు నేను ఇలాగపడతాను అని అనవవి. అంటే వాటికి ఒకటే నిదానం. ఏంటి? దేవుని ఆజ్ఞను నెరవేర్చడము. అంతే. అల్లగా అంటున్నారండి, కొంచెం ఫీల్ అవుతున్నానండి, ఇల్లు ఎలాగ అంటున్నారండి, నేను కొంచెం ఫీల్ అవుతున్నానండి అనుకోవవి. ఏంటి? 12వ వచనం కూడా చూద్దాం. 12వ వచనం ఏమంటాడు చూడండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును
ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును అని ఉందండి. అంటే శిక్ష కొరకు చెబితే అవి శిక్షనే చేస్తాయి. ఏంటి? క్షేమం కొరకు చెప్తే క్షేమం కొరకే చేస్తాయి, కృప కొరకు చెప్తే కృప కొరకే చేస్తాయి. అంటే దేవుడు వాటికి ఏం చెబితే అవి 100% అదే చేస్తుంది. అందుకే ప్రకృతిలో మనం మనుషులతో ఉంటే చెడిపోయినవి ఉన్నాయి, కానీ ఎక్కడ ఏ జంతువైనా, ఏ పక్షి అయినా, ఏ జంతువులైనా వాటి ఆహారాలు కూడా మార్చుకోండి. సింహం గడ్డి తినదు, అంతేనా? గడ్డి తింటుందా సింహం? తినదు. మేక మాంసము తినదు. వాటికి ఏవైతే దేవుడు ఆహారాలకు పెట్టాడు ఇప్పటి వరకు అవే కొనసాగిస్తున్నాయి. ప్రకృతికి దేవుడు ఏం ఆజ్ఞాపించాడో ఇప్పటికీ అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? పాటిస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? దేవుని ఆజ్ఞ ప్రకృతి మొత్తం కూడా ఏం చేస్తుందండి? పాటిస్తున్నది. ఏంటి? మన సముద్రం ఉందండి, సముద్రం నీరు ఎలా ఉంటుందని అడిగితే మీరేం చెప్తారు? ఉప్పు. 10 సంవత్సరాలు అడిగితే ఉప్పు, 100 సంవత్సరాలు అడిగితే ఉప్పే అంటారు. లేదండి, తీయగా ఉన్నాయని అంటారా? ఉప్పు నీటిలో తీపి నీరు ఒరదు, తీపి నీటిలో ఉప్పు నీరు ఓరదు. ఉప్పు నీరు ఉప్పు నీరే, తీపి నీరు తీపి నీరే కదండి. కానీ రెండు ఒకళ్ళలో ఊరుతాయండి. మంచి వస్తుంటుంది, చెడు వస్తుంటుంది. ఈడేవాడు ఆడే మనిషి. అర్థందా? ప్రకృతిలో అయితే ప్రతిదీ దేవుని ఆజ్ఞ చెప్పినట్టు ఉంటుందండి. మనిషి మాత్రం వీడు ఓసర వెళ్ళి కన్నా ఎక్కువ మార్చేస్తుంటాడు, అంతేనా? కానీ ఒక విషయం చెప్పాలి, ఏంటి తెలుసా? ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకొని ప్రతి ఆజ్ఞ నెరవేర్చింది ఎవరండి? యేసుక్రీస్తు అండి. శరీరాన్ని ధరించుకుని పుట్టిన దగ్గరుండి మరణం వరకు కూడా యేసుక్రీస్తు ప్రతి ఆజ్ఞ నెరవేర్చాడండి. తెలుసు కదా? చూడండి, ఎవరైనా తిట్టారనుకోండి, ఏంటి వీళ్ళు తిట్టారు, నేను దేవుని ఆజ్ఞ ఇక్కడ నెరవేర్చను అనుకోవట్లేదు ఆయన. ఏంటి వీళ్ళు కొట్టాలని చూస్తున్నారు, అందుకే ఇక్కడ దేవుని ఆజ్ఞ నెరవేర్చను అనుకోవట్లేదు ఆయన. ఆయన ఏమన్నట్టు తెలుసా? గ్రంథపు చుట్టూలో రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం అంతయో నేను నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. అంటే దేవుని చిత్తాన్ని ప్రకృతి ఎవరు ఎలాగనుకున్నా ప్రకృతి ఎలా అయితే నెరవేరుస్తుందో యేసుక్రీస్తు వారు కూడా దేవుని చిత్తాన్ని అంతటిని కూడా ఏం చేశాడు? నెరవేర్చాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని అనుకున్నా ప్రాధాన్యత మాత్రం దేనికి ఇచ్చాడు యేసుక్రీస్తు వారు అంటే దేవుని ఆజ్ఞకే ఇచ్చాడు. దేవుని పిల్లలారా, అంటే ఇంటిలో కష్టం వచ్చినా దేవుని ఆజ్ఞ ప్రకారమే, శ్రమలు వచ్చినా దేవుని ఆజ్ఞ ప్రకారమే, ఏంటి అనారోగ్యం వచ్చినా దేవుని ఆజ్ఞల ప్రకారమే, కొరడతో కొట్టిన దేవుని ఆజ్ఞ ప్రకారమే, అన్నదమ్ములు బయటికి నెట్టేసిన దేవుని ఆజ్ఞ ప్రకారమే, స్వస్థత చేయడానికి ఎంతమంది జనం వచ్చినా దేవుని ఆజ్ఞ ప్రకారమే, చివరికి సిలువేసిన దేవుని ఆజ్ఞ ప్రకారమే, సిలువ మీద కూడా దేవుని ఆజ్ఞ ప్రకారమే. అమ్మో, ఎంత గొప్ప మనిషి అంటే, ఎంత గొప్ప అండి. అందుకే దేవుడు అండి. దైవంగానే వచ్చాడు, భూమి మీద దైవాలుగా చేయాలని వచ్చాడు, దైవాలుగా మార్చడానికి వచ్చాడు. మరలా దేవుని ఆజ్ఞలు అన్నిటినీ నెరవేర్చి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. దేవుని పిల్లలు అంటే ఆజ్ఞ నెరవేర్చడం. ప్రకృతిలో అది జరుగుతుంది, దేవుని కుమారుడిని యేసుక్రీస్తులో కూడా అది జరుగుతుంది. జరగందల్లా ఎక్కడ జరుగుతుంది చెప్పనా? మనిషిలో, ప్రజెంట్ మనలో. అంతే కదండి? ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి, ఈ విషయం మనకు తెలియాలి.
మనం ఎప్పుడు కూడా ఆది కాండము 2:7 అనగానే మీకు అంత వేగంగా అర్థమైపోద్ది. ఏంటి అక్కడ ఉంది? నేల మట్టితో నరు నిర్మించి ఉందా? ఉంది. నేల మట్టితో ఏం చేశాడంటే దేవుడు నరుని నిర్మించి ఏం చేశాడు? వాని నాసికారంధ్రములో ఏముందండి? మరలా అడుగుతున్నాను, ఏముంది? జీవవాయువు ఎక్కడుంది? జీవము గల దేవుళ్ళో ఉంది. అంతే కదా? జీవము గల దేవుళ్ళు ఏముంది? జీవం ఉంది. జీవం అలా ఉంది. జీవం ఉంది. దేవుళ్ళు ఏముంది? జీవం ఉంది. ఈ జీవాన్ని ఎక్కడ ప్రవేశపెడుతున్నాడు? నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు, తండ్రిలో నుండి జీవవాయువు ఊదగా ఆ నరుడేమయ్యాడు? జీవించే ఆత్మయ్యాడు. అర్థమవుతుందా? జీవించే ఆత్మ బయటకు వచ్చాడు అనమాట. జీవించే ఆత్మయ్యాడు. అప్పుడు దాకా ఎలా ఉన్నాడు? జీవముగా ఉన్నాడు. జీవముగా ఉన్నవాడు జీవించే ఆత్మయ్యాడు. మీకు అర్థమవుతుందా? నా కొడుకు 15 సంవత్సరాల కిందట ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. 15 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చాడు? వాడు జీవిస్తున్నాడు. ఇప్పుడు నా కళ్ళ ముందే జీవిస్తున్నాడు. మరి 15 సంవత్సరాలకు ముందు జీవముతో ఉన్నాడు నాలో, అంతే. కానీ నాలో నుండి బయటకు వచ్చాడు. వాడు జీవించేవాడు అయ్యాడు. శరీరంగా చెప్పట్లేదు, ఆత్మగా నేను చెప్తున్నాను. జీవము గల దేవుడి నుండి జీవించే ఆత్మ అనేది ఒక మట్టిలోకి వెళ్ళింది. అందుకే నాస్కారంధ్రములు ఏముదంట? జీవవాయువు ఊదక ముందు జీవముగా ఉన్నది అది. కానీ ఇప్పుడు ఊదగానే ఏమైపోయింది? అది జీవ ఆత్మ అయిపోయింది. జీవించే ఆత్మయింది. జీవించే ఆత్మయింది. అడుగుతున్నాను, ఆ జీవించే ఆత్మకు జీవం ఏంటి? ఆ జీవించే ఆత్మకు జీవం ఏంటి? జీవించే ఏంటంటే, ఇదిగో శరీరం ఉంది కదా, శరీరానికి ఏది జీవింపజేస్తుంది అని మనం అడిగితే గాలి, ఇంకా నీరు, ఇంకా ఆహారం. ఇవి తింటే శరీరం మనము నిలబడుతుంది, అంతేనా? మరి ఆత్మ ఎలా జీవిస్తుంది? ఇది మట్టిలో నుండి వచ్చింది కాదు కదా. అర్థమవుతుందా? మట్టిలో నుండి వచ్చిన శరీరాన్ని ఈ మట్టిలో నుండి వచ్చే ఆహారం కావాలి. కానీ ఈ మట్టి శరీరం నడిపించిన ఆత్మ జీవము గలదైతే ఆ జీవము గల ఆత్మ మట్టి నుండి రాలేదు. మరి ఎక్కడి నుండి వచ్చింది? జీవము గల దేవుని నోటి నుండి వచ్చింది. జీవము గల దేవుళ్ళ నుండి వచ్చింది. జీవము గల దేవుని నుండి వచ్చిన ఈ ఆత్మకు ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఏంటి కావాలి? దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలే ఆ ఆత్మకు జీవము. అర్థమైందా? ఆ ఆత్మ అంటే భూ సంబంధమైన శరీరం కాబట్టి ప్రకృతి సంబంధమైన ఆహారం కావాలి. కానీ ఈ శరీరంలో ఏదైతే ఆత్మ వచ్చిందో అది మాత్రం భూ సంబంధమైనది కాదు. అంటే భూ సంబంధమైన ఆహారం పెట్టి దానికి బ్రతికిస్తామంటే కాదు. మరి ఏం పెట్టాలంటే దేవుడిలో నుండి వచ్చిన జీవాత్మ కనుక దేవుని ఆజ్ఞే దానికి జీవము. అందుకే యేసుప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ఆత్మ జీవిస్తుంది. మీకు అర్థమవుతుందా? ఆత్మకు జీవం ఏంటి? పొట్టకి, శరీరానికి జీవం ఏంటి చెప్పండి? ఆహారమే కదా. బైక్కి జీవం ఏంటి? పెట్రోల్ కదా. ఆత్మకు జీవం ఏంటి? వాక్యము, దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ నెరవేర్చుటయే ఆత్మకు జీవము. యేసుప్రభు అంటాడు, దేవుని పని తుదిముట్టించుటయే నాకు ఆహారము అంటాడు. అంటే ఆత్మకు జీవం ఏంటిది కావాలి? దేవుని ఆజ్ఞ. అర్థమైందా? ఆత్మకు జీవం ఏంటి? దేవుని ఆజ్ఞ. జీవము ఆజ్ఞ అయితే మరణం ఏంటో తెలుసా? మరణం ఏంటో తెలుసా? ఆ ఆజ్ఞ అతిక్రమించడం. అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతమే మరణం.
అంటే దేవుని ఆజ్ఞ నువ్వు నెరవేరుస్తున్నప్పుడు నువ్వు జీవించే ఆత్మ. దేవుని ఆజ్ఞను నువ్వు నెరవేర్చకపోతే, దాన్ని నువ్వు పక్కన పెడితే, ఆజ్ఞను అతిక్రమిస్తే నీవు మరణించినట్టుగా అర్థం. అంటే దేవుళ్ళోకి వచ్చిన ఆత్మకు జీవము వాక్యమైతే ఆ ఆత్మకు మరణం ఏంటో తెలుసా? ఆ వాక్యం మేరడమే. అర్థమవుతుందా? అందుకే ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం. అంటే ఆత్మను రక్షించేదేటి? వాక్యం, జీవము గల దేవుని మాట. అర్థమవుతుందా? మీకు అర్థమైంది పో నేను చెప్పింది? నేను అడుగుతున్నా, ఆత్మకు ఆహారం ఏంటి? ఆత్మకు జీవం ఏంటి? దేవుని ఆజ్ఞ. ఎందుకు దేవుని ఆజ్ఞ జీవమైంది? అది దేవుడి నుండి వచ్చింది కాబట్టి ఆ దేవుడి నుండి వచ్చిన ఆజ్ఞ దానికి ఏమవుతుంది? జీవం అవుతుంది. మరి ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం అవుతుంది. పాపంలో వచ్చే జీతం ఏమవుతుంది? మరణం అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని ఆజ్ఞ అనేది మన జీవితంలో నెరవేరుస్తున్నట్టయితే మనము ఆత్మగా జీవించుచున్నాము అని అర్థం. దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి మనం నడుస్తున్నామంటే మనం మరణిస్తున్నట్టుగా అర్థం. అర్థమైందా? ప్రకృతిలో జీవం ఉందా? ఉంది. ఎందుకు? దానికి మాట ఉంది. జీవము గల మాట వాటిని చేసింది. ఆ మాట ఇప్పటి వరకు వాటిని నడిపిస్తుంది. యేసుక్రీస్తు జీవము గలవాడు. అవును, ఆయన జీవము గలవాడు, లోకానికి వెలుగై ఉన్నాడు కనుక ఆయన ప్రతి ఆజ్ఞ కూడా ఏం చేశాడు? నెరవేర్చాడు. జీవము గలవాడు ఉన్నాడు. మనము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసించి ఆ యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట ప్రకారము మనము జీవిస్తే మనము ఆత్మగా ఏమవుతున్నాం? జీవించేవారుగా ఉంటాం. ఆజ్ఞలన్నీ పక్కన పెడితే చచ్చేవారంగా అవుతాం. అవును, నువ్వు బ్రతుకున్నావు, ధనవంతుడివే, కానీ మృతుడు. జీవించుచున్నావని శరీర సంబంధంగా ఉన్నావు, జీవించుచున్నావని పేరు మాత్రం నీకు ఉన్నది, కానీ ఆత్మగా నువ్వేం చేసేసావు? చచ్చిపోయావు. దేవుని పిల్లలారా, దేవుని ఆజ్ఞే మన ఆత్మను ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ఎవరైతే ఆ విశ్వాసం కలిగి దేవుని వాక్యం మీద, దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారో, హేబేలైనా, అబ్రహామైనా, ఇస్సాకైనా, యాకోబైనా, అపోస్తులైనా వీళ్ళందరూ కూడా జీవించే ఉన్నారు. ఎందుకు జీవించున్నారు? వాళ్ళు ఆజ్ఞలు పాటిస్తున్నారు. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు. అలా పాటిస్తూనే ఉన్నారు కనుక వాళ్ళకి జీవిస్తున్నారు. ఇక్కడ మరలా అక్కడ కూడా జీవిస్తూనే ఉన్నారు. ఎక్కడ జీవించేవారు అయ్యారు, అక్కడ జీవించేవారుగా ఉన్నారు. ఆజ్ఞలు పాటించని వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మృతులే, అక్కడ మృతులే. సరే, ఎలా ఉందో ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడును కాదు. మరి సజీవులు ఎవరు? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వారే సజీవులు. ఏంటి మనం నడుచుకుంటున్నాం అలాగా? అన్నట్టు కొంచెం అబద్ధం ఆడకూడదు అన్నాడు దేవుడు. ఏమాడకూడదు? అబద్ధం ఆడకూడదు. మనం నిజంగా అబద్ధం ఆడవా? అబద్ధం ఆడకపోతే మంచిదే, కానీ మనం అబద్ధం ఆడట్లేదా? మనం ఎలాంటి వాళ్ళు అంటే, అబద్ధం ఆడుతుంటే ఇక్కడ తప్పించుకుంటాం అనుకుంటున్నాము, కానీ అక్కడ పోగొట్టుకుంటున్నాం అనే విషయమే మనకు తెలియదు. అర్థమవుతుందా? ఇక్కడ తప్పించుకుంటున్నాము, కానీ అక్కడ అది పోగొట్టుకుంటున్నాం. పోగొట్టుకున్నది పెద్దది, ఇక్కడ తప్పించుకున్నది చిన్నది. కానీ చిన్న దానికోసం మనం అబద్ధం ఆడుతున్నాం. ఏది పోగొట్టుకుంటున్నాం? ఆజ్ఞ అతిక్రమించి పెద్దది పోగొట్టుకుంటున్నాం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు తెలివిగా ఉండండి, వివేకం కలిగి ఉండండి అన్నాడు. అబద్ధాల్లో ఉండండి అనలేదు. మీరు వివేకం కలిగి ఉండండి, తెలివిగా ఉండండి, జ్ఞానముగా ఉండండి, కానీ అబద్ధాల్లో మాత్రం ఉండకండి అన్నాడు. అంటే నేను ఒకటి చెప్తున్నాను, మనం ఏం చేస్తాం? ప్రతి దానికి కూడా అబద్ధాన్ని పెట్టుకుని చెప్పేసుకుంటాం. ఒక్కటి చెప్తాను నేను, యేసుక్రీస్తు అబద్ధం ఆడమన్నాడు మనల్ని? అస్సలు. అబద్ధాన్ని ప్రేమించిన వాడు ఎక్కడ ఉంటాడో కూడా చెప్పాడు, నరకంలో ఉంటాడని చెప్పాడు. అబద్ధాన్ని ప్రేమించేవాడు నరకంలో ఉంటాడు. అంటే దేవుని ఆజ్ఞ అబద్ధం ఆడొద్దు అని ఉందనుకోండి, దానికి వ్యతిరేకంగా మనం అబద్ధాలు ఆడామనుకోండి, ఇప్పుడు చెప్పండి మనం ఎక్కడ ఉంటాం? దాని అర్థం ఏంటి? మనం చచ్చిపోయినట్టుగా, అంతే కదా?
అందుకే దేవుడు మనకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడంటే మన శరీర సంబంధులమని ఆయనకి తెలిసే ఆయన ప్రయత్నించండి, మానండి. దేవుని పిల్లలు ఒక విషయం చెప్తాను, ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. ఎంత ఎదగాలో తెలుసా దేవుని పిల్లరా? ఎంత ఎదగాలో తెలుసా? నీ శత్రువును ప్రేమించు అనే దేవుని ఆజ్ఞ నెరవేర్చినంత ఎదగాలి. నీ శత్రువుతోనైనా ప్రేమించి మాట్లాడేంత శక్తి నీకు రావాలి. చాలామంది శత్రువుని ప్రేమిస్తారా? తిడతారా? తిడతారు. ఏంటి మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తుకి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎక్కడ కూడా దేవుని ఆజ్ఞ మేరలేదు. యోసేపు కూడా ఒక ఆవిడ వచ్చి నాతో సైనించు అంటే ఆయన సైనించలేదు. అమ్మో నేను దేవుడికి భయపడుతున్నాను, నేను సైనించను అన్నాడు. దానికి ప్రతిఫలంగా ఏమొచ్చిందండి? జైల్లో పెట్టారు. ఆయనకి ఎక్కడ పెట్టారు? ఆయనకి జైల్లో పెట్టారు. కానీ ఆయన అడ్జస్ట్ అయిపోవచ్చు కదా, ఇంట్లోనే అడ్జస్ట్ అయిపోవచ్చు కదా. ఇది ఎందుకు చెప్పారంటే మనం చాలా విషయాలు మనం అడ్జస్ట్ అయిపోతాం. మనం ఏం చేస్తామండి? ఎందుకంటే గొడవ ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాం అనుకుంటాం, లేదా? అనుకుంటాం అలాగా. కానీ దేవుడు నో, ఒక పాపముతో నువ్వు అడ్జస్ట్ అవ్వడం ఏంటి? ఒక అబద్ధంతో నువ్వు అడ్జస్ట్ అవ్వడం ఏంటి? నిన్ను చంపేసేవాడితో నువ్వు అడ్జస్ట్ అవ్వడం ఏంటి? అలా ఉండకూడదు. దేవుని పిల్లరా, మనకెందుకు దేవుడు పరీక్షిస్తుంటాడు అప్పుడప్పుడు. నువ్వు అబద్ధం ఆడుతావా లేదా, లేకపోతే ఒక తప్పని చేస్తున్నావా లేదని పరీక్ష. ఈ పరీక్షలో, ప్రతి పరీక్షలో మనం ఏమవ్వాలి? నెగ్గాలి, గెలాలి. ఎంత కష్టమైనా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, చావు ఇంకా గంటలో వస్తుందన్నా దేవుని ఆజ్ఞ మీద నువ్వు నిలబడాలి తప్ప లోక సంబంధమైన వాటి మీద మనము నిలబడకూడదు. అంటే ఎప్పుడైతే నువ్వు చనిపోయిన వారికి కూడా దేవుని మీద విశ్వాసించి ఆయన ఆజ్ఞల మీద నెరవేర్చుట్లో నువ్వు నమ్మకం ఉంటావు అంటే నువ్వు చనిపోయిన వారికి కూడా జీవించుతూనే ఉంటావు, చనిపోయినా జీవిస్తూనే ఉంటావు. చూసారా? గనుక దేవుని పిల్లరా, మన జీవితంలో కూడా ఇదిగో అందరిలాగా అపార్థం చేసుకోకూడదు. ఎలాగ అపార్థం చేసుకుంటాం? చనిపోయిన తర్వాత కూడా మేము ఎలా ఉంటాం? మనుషులుగా ఉంటాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం. అక్కడ ఏదో మంచి డైరెక్టర్ సినిమాలు తీస్తున్నారు ఈ మధ్యన. ఏంటి అక్కడ ఏముడు ఉంటాడని రంభ, ఊర్వశి, మేనక ఇవి ఉంటారనుకునే సినిమాలు చూస్తున్నాం. అలాగా ఊహించుకొని ఫిక్స్ అవ్వకండి బుర్రలో. అక్కడ అలాంటివి ఏటి ఉండవు. నీ శరీరం పోతే ఇది మట్టిలోకి వెళ్ళిపోద్ది. అక్కడ ఎందుకంతా అవన్నీ? నువ్వు దేవుని కుమారుడు, మహాశక్తిగా మారుతావు, ఒక ఉప్పునుగా మారుతావు. ఆత్మకు ఆడ మగ అనేది లేదు, మహాశక్తి అది. కనుక అంత శక్తిమంతుడైన తండ్రి దగ్గరకు నువ్వు వెళ్ళాలంటే ఆ శక్తిమంతుడు ఇచ్చిన మాటలు, ఆజ్ఞలు ఏమున్నాయో అవి భూమి మీద తప్పకుండా నువ్వు పాటిస్తే నువ్వు జీవము గలవాడు ఉంటావు. శరీరం విడిచిపెట్టినా జీవము గలవాడు ఉంటావు, తండ్రి దగ్గరికి నువ్వు ఉంటావు. కనుక దేవుని పిల్లరా, ఈ మాటలన్నీ మీరు ఆలోచించాలి. రెండోది ఏంటంటే ప్రకృతి దేవుని ఆజ్ఞలు ఎలాగైతే నెరవేరుస్తుందో, యేసుక్రీస్తు ఎలాగైతే ఆజ్ఞలను నెరవేర్చారో, యేసుక్రీస్తు మనకి ఏ ఆజ్ఞలు ఇచ్చారో ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? పాటించాలి. అప్పుడే మనం ఏమవుతాం? జీవించేవారము అవుతాం. ఆ ఆజ్ఞలన్నిటిని దాటిస్తే ఏమవుతాం? జీవించేవారం అవం, మరణించిన వారం అవుతాం.